హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రీవియస్ ఇయర్ ఎస్ఎస్సి క్వశ్చన్ పేపర్స్ నుండి ఇచ్చిన జనరల్ స్టడీస్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. జనరల్ స్టడీస్లో వచ్చిన కొన్ని క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. అండ్ వాటిని ఏ విధంగా ఆన్సర్స్ చేయాలనేదే కాకుండా వాటి సరౌండింగ్స్ ఇంకా మనం ఏ విధంగా చదవాలి, సో మనకి ఏ విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తాడనే దానికోసం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ వాజ్ ద ఫిమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ది సెన్సస్ 2011? 2011 సెన్సస్లో ఫిమేల్స్లో అక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు, దాని యొక్క రేట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే 65.46% అనేది అవుతుంది. అండ్ ఒకవేళ మనకి మొత్తం ఇండియాలో ఉన్న లిటరసీ రేట్ అడిగితే ఎంత అవుతుందంటే 74.04%. ఇండియాలో అంటే మొత్తం మేల్ ఫిమేల్స్ అందరూ కలిపి మొత్తం ఉన్న వాళ్ళందరిలో అక్షరాస్యత శాతం ఎంత అంటే 74.04 అవుతుంది. అదే మేల్ అడిగితే ఎంత అవుతుందంటే 82.14% అవుతుంది. 82.14%. మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లో మనకి 18% మాత్రమే అక్షరాస్యులు ఉండేవాళ్ళు మన ఇండియాలో. జస్ట్ 18% మాత్రమే ఉండేవాళ్ళు. కానీ ప్రజెంట్ 74.04 ఉన్నారు. 2011 సెన్సస్ టైంకి 74.04% అనేది ఉన్నారు. సో మనకి ఇంకా మనం దీనిలో ఇంకా డిస్కస్ చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఎక్కువగా మహిళల అక్షరాస్యులు కలిగిన రాష్ట్రం లేదనుకుంటే పురుషుల అక్షరాస్యులు అంటే ఏంటి, మేల్ ఆర్ ఫిమేల్ ఎవరైనా సరే వాళ్ళు లిటరేట్స్ ఎక్కువ ఉన్న స్టేట్ ఏదంటే ఆన్సర్ ఏమవుతుందంటే కేరళ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఏంటి, ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే కేరళ, తక్కువ ఉన్న స్టేట్ ఏదంటే అక్షరాస్యులు తక్కువ ఉన్న స్టేట్ అంటే బీహార్ అనేది ఆన్సర్ అవుతుంది. బీహార్. సో ఆన్సర్ అవుతుంది బీహార్ అవుతుంది. ఒకవేళ యూనియన్ టెరిటరీస్ కోసం అడిగితే ఎక్కువగా మనకి చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉన్న స్టేట్ ఏంటి అంటే యూనియన్ టెరిటరీ ఏంటంటే ఆన్సర్ అవుతుందంటే లక్షద్వీప్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనకి 1951లో జరిపినప్పుడు మనకేంటి జనాభా లెక్కలు జరిపారుగా మనకి 1951లో. ఆ టైంలో ప్రతి 10 మంది మహిళలకి ఒకటి కన్నా తక్కువ మంది ఉండేవాళ్ళు చదువుకునే వాళ్ళు. ఒక 10లో మనకి ఒకటి ఇంకా తక్కువ మందే ఉండేవాళ్ళు, ఒకరికైనా తక్కువే ఉండేవాళ్ళు. అదే ప్రజెంట్ అయితే ప్రతి ముగ్గురులో ఇద్దరు లిటరేట్స్ ఉన్నారు ఫిమేల్స్లో. ప్రతి ముగ్గురులో ఇద్దరు ఉన్నారు. సో ఫస్ట్ టైం మనకి ఇండియాలో 1872లో సెన్సస్ అనేది జరిగింది. 1872లో సెన్సస్ జరిగింది. కానీ 1881 నుండి ఒక డెసిషన్ తీసుకున్నారు. ప్రతి 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ని జరపాలని చెప్పి 1881లో అనుకున్నారు వీళ్ళంతా. సో ప్రజెంట్ ఇప్పుడు ఎన్నోది మనకి 2011ది ఎన్నోదంటే 15th వన్. ఇది 15th వన్. దీని యొక్క థీమ్ ఏంటంటే అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్ అనేది థీమ్. అవర్ సెన్సస్ అవర్ ఫ్యూచర్. దీనికి సమ్ రిజిస్టర్ జనరల్ అనే వాళ్ళు ఉంటారు. ప్రతిసారి జనాభా లెక్కలు జరిగినప్పుడు సమ్ రిజిస్టర్ జనరల్ అనే పర్సన్ ఉంటారు. వాళ్ళు ఎవరంటే 2011కి డాక్టర్ చంద్రమౌళి గారు. డాక్టర్ చంద్రమౌళి. ఓకే. నెక్స్ట్ మనకి ఇప్పుడు జరిగేవి ఎన్నవుదంటే 16th వన్ అవుతుంది. 2011 ఎన్నవుదంటే 15th వన్. అదే స్వాతంత్రం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఎన్నవుదంటే 7th వన్ అవుతుంది 2011ది. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది గివెన్ స్టేట్మెంట్స్ ఈజ్ కరెక్ట్? యాసిడ్ టర్న్స్ రెడ్ లిట్మస్ టు బ్లూ. యాసిడ్ అనేది జనరల్గా బ్లూని రెడ్గా మారుస్తుంది. బ్లూ కలర్లో ఉండే లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లో మారుస్తుంది, రెడ్లో మారుస్తుంది. కానీ ఇక్కడ ఏమన్నాడు, మనకి రెడ్ని బ్లూలోకి మారుస్తుందని అడిగాడు. సో ఫస్ట్ వన్ రాంగ్. యాసిడ్స్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్. యాసిడ్స్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్. సో బిటర్గా ఉంటాయంట. యాసిడ్స్ అనేవి బిటర్గా చేదుగా ఉంటాయి అంటున్నాడు. కానీ యాసిడ్స్ అనేవి పుల్లగా ఉంటాయి, సోర్గా ఉంటాయి. సో ఇది కూడా తప్పు అవుతుంది. సో నైదర్ వన్ నార్ టూ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ యాసిడ్స్ బేస్ కోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ యాసిడ్స్ అనేవి పుల్లగా ఉంటాయి అంటే ఏంటి, సోర్గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏమనుకున్నాం మనం, నీలి లిట్మస్ అంటే బ్లూ కలర్లో ఉండే లిట్మస్ పేపర్ని రెడ్ కలర్లోకి చేంజ్ చేస్తాయి. బ్లూలో ఉండేది రెడ్లోకి చేంజ్ అవుతుంది. అసలు ఈ లిట్మస్ పేపర్స్ అనేవి ఎక్కడ నుండి వస్తాయి అంటే థాలోఫైట్ అనే గ్రూప్కి చెందిన కొన్ని మొక్కలు ఉంటాయి. వాటి నుండి కలెక్ట్ చేసిన డైనేమ్ అనే ఉంటాం, లిట్మస్ అని పిలుస్తూ ఉంటాం. థాలోఫైటా, దాన్ని ఒకదాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అన్ని నాన్ మెటాలిక్స్ అన్నిటినీ కూడా ఏమంటాం అంటే ఎసిడిక్ నేచర్ కలిగి ఉన్నవనే అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్లో ఎసిడిక్ నేచర్ కలిగి ఉన్నవి ఏంటి అని చెప్పి కింద మనకి ఇవ్వచ్చు. లైక్ ఎలా ఇస్తాడు, మెటల్స్, మెటలాయిడ్స్, లేదనుకుంటే మనకేంటి నాన్ మెటల్స్, ఈ విధంగా ఇవ్వచ్చు. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు, నాన్ మెటల్స్ అనేది అవుతుంది ఆన్సర్. నెక్స్ట్ ఇంకొకటి మనకి యాసిడ్స్లో ఏమివచ్చు అంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్
కింగ్ ఆఫ్ కెమికల్స్, కింగ్ ఆఫ్ కెమికల్స్ అని ఎవరిని పిలుస్తారని కూడా అడగొచ్చు మనకి. కింగ్ ఆఫ్ కెమికల్స్ అని అడగొచ్చు, తెలుగులో అంటే దాన్ని రసాయనాల రాజు ఏంటి అని అడుగుతాడు. సో రసాయనాల రాజు అన్న కింగ్ ఆఫ్ కెమికల్స్ అన్న సరే ఏమవుతుంది, H2SO4 సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఆన్సర్ అవుతుంది. మనం ఇక్కడ బేసెస్ కోసం ఏమైనా డిస్కస్ చేసుకోవాలనుకుంటే, బేసెస్ అనేవి బిటర్ టేస్ట్ని కలిగి ఉంటాయి. చూడండి, బేసెస్ అనేవి మనకి చేదుగా ఉంటాయి. అండ్ రెడ్ లిట్మస్ని ఏ విధంగా మారుస్తాయి అంటే బ్లూలోకి కన్వర్ట్ చేస్తాయి. బేసెస్ అనేవి రెడ్ని బ్లూలోకి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ మెటామార్ఫిక్ రాక్. మెటామార్ఫిక్ రాక్ దీన్ని ఏమంటారంటే తెలుగులో రూపాంతర శిలలు అని అంటూ ఉంటారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో దీనికి ఏంటంటే క్వార్ట్జైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, క్వార్ట్జైట్. అసలు ఈ రాక్స్ ఎన్ని రకాలుగా ఉంటే అవి ఏంటో దానికోసం ముందుగా తెలియాలి. మనం మెటామార్ఫిక్ రాక్స్ ఏమంటాం, రూపాంతర శిలలు అంటాం. సో ఫస్ట్ అగ్నిశిలలు అంటాం. అగ్నిశిలను మన ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇగ్నిషియస్ రాక్స్ అంటాం. సో ఇవి ఏంటంటే అగ్నిపర్వతాలు అనేవి, అగ్నిపర్వతాల నుండి వచ్చే లైక్ లిక్విడ్ ఉంటుంది, ఆ లావా ఉంటుంది కదా శిలాద్రవం, అది చల్లబడిన తర్వాత మనకు ఒక మెటల్లా తయారవుతుంది. సో వీటిని ఏమంటాం అంటే అగ్నిశిలలో అని అంటాం. సో ఓకేనా, ఇవన్నీ ఒక గట్టిగా అంటే మెటల్ అంటే గట్టిగా తయారవుతాయి కదా, వాటిని ఏమని పిలుస్తాం అంటే మనం ఇగ్నిషియస్ రాక్స్ అని పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వీటినే మనం ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ప్రైమరీ రాక్స్ అని అడిగితే దానికి ఆన్సర్ ఏం పెడతాం, ఇగ్నిషియస్ రాక్స్ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్, అవక్షేప సెల్లు. అవక్షేప సెల్లు అంటాం, దీన్నే సెడిమెంటరీ రాక్స్ అని కూడా పిలుస్తాం. సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ రాక్స్ అంటాం. వీటిని సెకండరీ రాక్స్ అని పిలవచ్చు, లేదనుకుంటే పోరస్ రాక్స్ అని కూడా పిలుస్తాం. పోరస్ రాక్స్. పోరస్ రాక్స్ అని ఎందుకంటాం అంటే వీటిలోకి వాటర్ వెళ్ళగలుగుతుంది, అందుకే వీటిని ఏమంటాం మనం పోరస్ రాక్స్ అని పిలుస్తాం. లైక్ ఇవి ఎలా ఫామ్ అవుతాయంటే శిలాశైథిల్యం అంటే చూడండి, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ అన్నీ కలిసి లైక్ మనకి క్రమక్షయం అంటే చూడండి వాటర్తో పాటు కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి కదా. సో ఇలా వీటితో కలిపి మనకి తయారయ్యే వాటిని ఏమంటాం అంటే అవక్షేప శిలలు అని పిలుస్తూ ఉంటాం. అవక్షేప శిలలు అంటాం. వీటిని అంటాం సెకండరీ రాక్స్ అంటాం, పోరస్ రాక్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ స్ట్రాటిఫైడ్ రాక్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం వీటిని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెటామార్ఫిక్ రాక్స్. మెటామార్ఫిక్ రాక్స్నే తెలుగులో ఏమంటే రూపాంతర శిలలు అని పిలుస్తాం. రూపాంతర శిలలు. ఇవి ఏ విధంగా ఫామ్ అవుతాయి అంటే సమ్ ప్రెజర్, ఎక్కువ ప్రెజర్ కావాలి వీటిని అవ్వాలంటే, ఎక్కువ టెంపరేచర్ ఉండాలి, ఎక్కువ ప్రెజర్ ఉండాలి, ఎక్కువ ఒత్తిడి, ఇవన్నీ కలిగిన తర్వాత అవి ఒక కొత్త ధర్మాలు అంటే కొత్తగా ఫామ్ అవుతాయి. సో వాటిని ఏమంటే రూపాంతరం చెందినవి అంటాం. వాటిని ఏమంటాం మెటామార్ఫిక్ రాక్స్ అని పిలుస్తూ ఉంటాం. వీటికి ఇంకో పేరు ఏంటంటే మెటామార్ఫిక్స్ రాక్స్కి ట్రాన్స్ఫార్మ్ రాక్స్ అని కూడా పిలుస్తాం. ట్రాన్స్ఫార్మ్ రాక్స్. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి మనం అనుకున్నట్లు క్వార్జైట్ అసలు నిజమైన ఫామ్ ఏంటంటే క్వార్జైట్ది ఒరిజినల్ ఫామ్. సో ఒరిజినల్ ఫామ్ శాండ్ స్టోన్. దీనిది క్వార్జైట్ది ఒరిజినల్ ఫామ్ ఏంటి అని అడిగితే మనం ఏం చెప్తాం, శాండ్ స్టోన్. శాండ్ స్టోన్ అనేది సో ఈ విధంగా మనకి ఎక్కువ టెంపరేచర్స్, ఎక్కువ ప్రెజర్స్ ఇవన్నీ కలగడం వల్ల ఏ విధంగా మారుతుంది, క్వార్జైట్ కింద మారుతుంది. నెక్స్ట్ ఇంకా మార్బుల్ ఒకటి దీనికి ఒక ఎగ్జాంపుల్. మార్బుల్ ఒరిజినల్ ఫామ్ ఏంటంటే మార్బుల్ది లైమ్ స్టోన్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ స్లేట్ ఒకటి ఉంటుంది కదా, స్లేట్. సో ఇది కూడా దీని యొక్క ఒరిజినల్ ఫామ్ ఏంటంటే మడ్ స్టోన్. ఇదేంటవుతుంది, మడ్ స్టోన్. సో ఈ విధంగా మనకి 3 టైప్స్ ఆఫ్ రాక్స్ ఉంటాయి. సో మెటామార్ఫిక్ రాక్ అంటే ఏమవుతుంది, ఇందులో క్వార్జైట్ అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, ద ఫోక్ డాన్స్ చెరావ్ ఈజ్ ప్రైమర్లీ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్. చెరావ్ అనేది ఏ స్టేట్కి సంబంధించింది అని అడిగాడు. చెరావ్ డ్యాన్స్ అనేది, ఈ చెరావ్ డ్యాన్స్ అనేది మిజోరాంకి సంబంధించిన డ్యాన్స్. మిజోరాంకి సంబంధించింది. దీన్ని ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు దీనిలో, ఈ డ్యాన్స్ అంటే 6 to 8%, 6 నుండి 8 మంది అనే వాళ్ళు ప్రదర్శిస్తారు ఈ డ్యాన్స్ని. 6 to 8 లైక్ ఎలా అంటే ఇక బ్యాంబూ స్టిప్స్ని ఇలా ఇటువైపు పర్సన్స్ పట్టుకొని వీటి డ్యాన్స్ అనేది వేస్తారు. దీనికి ఈ డ్యాన్స్కే 2010లో గిన్నీస్ బుక్లో కూడా వీళ్ళ యొక్క రికార్డ్ అనేది క్రియేట్ అయింది. గిన్నిస్ రికార్డ్స్లో వీళ్ళ రికార్డ్ అనేది క్రియేట్ అయింది. సో దేని క్రియేట్ అయిందంటే ఎక్కువ మంది ప్రదర్శించారంట ఒకే సమయంలో, ఒకే టైంలో ఎక్కువ మంది ప్రదర్శించినందుకు చెరావ్ అనే డ్యాన్స్కి, దానికి సంబంధించిన నృత్యానికి మనకి ఏమొచ్చింది, గిన్నిస్ రికార్డులో కూడా క్రియేట్ అయింది. నెక్స్ట్ వీటిని ఇంకో పేరు చెరావ్ని ఇంకో పేరు ఏంటంటే వెదురు నృత్యం అని కూడా అంటాం. వెదురు నృత్యం. బ్యాంబో స్టిక్స్తో డ్యాన్స్ వేస్తారుగా వీళ్ళు, అందుకే దీన్ని ఏం పిలుస్తాం, వెదురు నృత్యం అని కూడా పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, విచ్ కరెన్సీ నోట్స్ వర్ డిమానిటైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ 2016.
2016లో ఏ నోట్స్ని అయితే డిమానిటైజేషన్ చేశారో అవి కావాలి మనకి. అసలు ఈ డిమానిటైజింగ్ ఎప్పుడు జరిగిందంటే 8th నవంబర్ డేట్ కూడా అడుగుతాడు మీకు ఎగ్జామ్లో. 8th నవంబర్ 2016 డిమానిటైజేషన్ అనేది ఎప్పుడు జరిగింది రీసెంట్గానే మనకు అడగొచ్చు మనకి. 8th నవంబర్ 2016. మన ఈ డిమానిటైజేషన్ అయినప్పుడు ఏ నోట్స్ని మనకి బ్యాన్ చేశారు అంటే ఏంటి, రద్దు చేశారు. సో రద్దు చేయడం అంటే ఏంటంటే అవి 500ని థౌజండ్స్, పాత 500స్ని థౌజండ్స్ని క్యాన్సిల్ చేశారు. సో వీటి ప్లేస్లో మనకి ఏంటి వేరేవేవో తీసుకొని వచ్చారు. ఏ నోట్స్ అవి? 10th నవంబర్ 2016. 10th నవంబర్ 2016 నుండి మనకి కొత్త 500 నోట్స్ అండ్ 2000 నోట్స్ ఈ రెండు కూడా మనకి పబ్లిక్లోకి వచ్చాయి. ఇది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగిందంటే నరేంద్ర మోదీ సార్ ఉన్నప్పుడు జరిగింది. నరేంద్ర మోదీ గారు ఉన్నప్పుడు జరిగింది ఇది. నెక్స్ట్ వన్. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది మనకి 500,000 అనేది అవుతుంది. ఎప్పుడైనా అడిగితే ఏమవుతుంది 8th నవంబర్ 2016. సో కొత్త 500ని 2000 నోట్స్ అనేవి ఎప్పుడు వచ్చాయంటే 10th నవంబర్ 2016 అనేది ఆన్సర్ అవుతుంది. ఫేమస్ రూలర్ కనిష్క బిలాంగ్ టు డైనస్టీ. విచ్ డైనస్టీ అంటే ఏ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు? కనిష్కుడు అనేవాళ్ళు ఏ డైనస్టీకి సంబంధించిన వాళ్ళు? జనరల్గా ఈయన కుషాన్ల వంశానికి సంబంధించిన ఆయన. కుషానులు. సో కుషాన్లు అనే వంశానికి సంబంధించిన. సో ఆన్సర్ అవుతుంది కుషాన్. సో ఈయన ఏ కాలం మధ్య ఉన్నారంటే 78 క్రీస్తు శకం 78వ సంవత్సరం నుండి 102వ సంవత్సరం వరకు ఉన్నారు. 78 నుండి మనకి ఎప్పటి వరకు 102 వరకు ఉన్నారు. ఈయనకి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. కొన్ని బిరుదులు ఏంటంటే దేవపుత్ర, నెక్స్ట్ ఇంకా మహారాజా, ఇంకా సీజర్, ఇంకొకటి రెండవ అశోకుడు అని కూడా కనిష్కున్నే అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కైజర్ అనే బిరుదు కూడా ఉంది దీనికి. వీళ్ళ యొక్క కుషాన్ల యొక్క మొదటి రాజధాని ఎక్కడ ఉందని మనకు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే పురుషపురం. దీది ఎక్కడుందంటే ప్రజెంట్ ఇది ఏ ప్లేస్లో ఉందంటే ప్రజెంట్ పెషావర్లో ఉంది. పెషావర్. నెక్స్ట్ వీళ్ళ యొక్క రెండవ రాజధాని కూడా ఉంది వీళ్ళ యొక్క రెండవ రాజధాని మధుర ఉత్తరప్రదేశ్లో ఉన్న మధుర అనేది వీళ్ళ యొక్క రెండవ రాజధాని కూడా అవుతుంది. ఈయన కనిష్కుడు అనేవాళ్ళు ఈ వంశంలో చాలా గొప్పవాడు. సో ఈ వంశంలో ఎవరు గొప్పవాడు అంటే ఎవరు అవుతారు? కుషాన్లో కనిష్కుడు అనే ఒక పర్సన్ అనే వాళ్ళు అవుతారు. నెక్స్ట్, ఇన్ ద గేమ్ ఆఫ్ ఫుట్బాల్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద గోల్ పోస్ట్ ఈస్ వేర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ ది లోవర్ ఎడ్జ్ ఆఫ్ ది క్రాస్ బార్ టు ద గ్రౌండ్ ఈస్. అంటే మనకి ఏం అడిగాడంటే సో ఇలా మనకి గోల్ పోస్ట్ ఉంది అనుకుందాం. సో ఈ డిస్టెన్స్ కావాలి, సో ఈ డిస్టెన్స్ అనేది కావాలి. అండ్ ఈ డిస్టెన్స్ కూడా అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకు అడిగిందంటే ఇగో ఈ గోల్ పోస్ట్ నుండి ఇక్కడికి ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందని మనకు అడిగాడు. సో ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 7.32 మీటర్స్ ఉంటుంది. 7.32 మీటర్స్. ఇది ఎంత ఉంటుందంటే మనకి ఎంత 2.44 మీటర్స్ అనేది ఉంటుంది. సో మన ఈ డైమెన్షన్స్ అనేవి ఇంపార్టెంట్. ఈ కోర్ట్ డైమెన్షన్స్ తెలియాలి మనకి, ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఎక్కువగా. సో అంటే ఫుట్బాల్ కోసం అడిగాడు, ఇంకా బ్యాడ్మింటన్ కోర్టు దాని యొక్క సైజెస్ అవి కూడా మనకు తెలియాలి. సో నెక్స్ట్ వన్. ద సన్ ఈజ్ అబౌట్ హౌ మెనీ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ది ఎర్త్. ఎర్త్ నుండి చూసుకుంటే సన్ అనేది ఎంత దూరంలో ఉందనేది మనకు క్వశ్చన్ ఇక్కడ. సో దీనిలో ఆన్సర్ అవుతుందంటే 150 మిలియన్ కిలోమీటర్స్ అనేది ఆన్సర్ అవుతుంది. జనరల్ కరెక్ట్గా చెప్పాలి అనుకుంటే 149598000 కిలోమీటర్స్. సో మొత్తం చెప్పాలనుకుంటే నార్మల్గా చెప్పాలనుకుంటే 149598000 149598000 కిలోమీటర్స్ అనే ఉంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే 150 మిలియన్ కిలోమీటర్స్ అని కూడా అంటాం. దీన్ని రౌండ్ ఫిగర్ చేసి 150 మిలియన్ కిలోమీటర్స్ అంటాం. సో జనరల్గా మనకి భూమికి సూర్యుడికి మధ్య గల దూరాన్ని కొలవడానికి మనం ఆస్ట్రోనామికల్ యూనిట్ అనే ఒక దాన్ని దీంతో కొలుస్తూ ఉంటాం. భూమికి సూర్యుడికి మధ్య దూరాన్ని ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు మనకి, ఎక్కువగా అడిగాడు కూడా. సో ఆస్ట్రోనామికల్ యూనిట్ అనేది ఆన్సర్ అవుతుంది. ఏయు ఆస్ట్రోనామికల్ యూనిట్ అంటే ఏంటి, ఈ విధంగా ఈ డిస్టెన్స్ని కొలవడానికి మనం ఏమంటాం, ఏ యూనిట్ని యూజ్ చేస్తాం? ఆస్ట్రోనామికల్ యూనిట్ని యూజ్ చేస్తాం. సో ఒకవేళ మన ఈ దూరం ఉంటుంది కదా, సో మనకేంటి సన్ నుండి మనకి ఈ రేస్ అనేవి ఎర్త్కి రావడానికి ఎంత టైం పడుతుందంటే 8.311 మినిట్స్ పడుతుంది. 8.311 మినిట్స్ అనేది పడుతుంది. సో మనకేంటి ఎర్త్ మీదకి సన్ రైస్ అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ రావడానికి అప్రాక్సిమేట్లీ 8.311 మినిట్స్ అనేది పడుతుంది. సో నెక్స్ట్, తంజావూరు బాల సరస్వతి వాజ్
ఏ వెల్ నోన్ డాన్సర్. సో ఈ తంజావూరు బాల సరస్వతి అనే పర్సన్ అనేవాళ్ళు ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించిన వాళ్ళని అడిగారు. ఈ క్వశ్చన్ మనం ముందు ఒక వీడియో చేశాను మీకు, క్లాసికల్ డాన్సెస్కి సంబంధించిన కర్ణాటిక్ మ్యూజిక్వి. సో అక్కడ వీడియోలో చూడండి, ఇంకా ఇన్ డీటెయిల్గా మనకి ప్రతి క్లాసికల్ డాన్స్ కోసం కూడా ఉంటుంది. సో మనకి ఇక్కడేంటి తంజావూరు బాల సరస్వతి, ఈవిడ ఏ క్లాసికల్ డాన్స్కి సంబంధించిన వారని అడిగారు. సో ఈవిడ ఏ క్లాసికల్ డాన్స్ సంబంధించిన వారంటే భరతనాట్యం అనేది ఆన్సర్ అవుతుంది. ఈయన భరతనాట్యంలో ఒక గొప్ప ఫేమస్ డాన్సర్ ఈవిడ. నెక్స్ట్ ఈవిడ 1957లో, ఈ పర్సన్కి 1957లో మన పద్మభూషణ్ అనేది వచ్చింది. పద్మభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 1957. ఒకవేళ పద్మవిభూషణ్ ఎప్పుడు వచ్చిందంటే 1977లో పద్మవిభూషణ్ అనేది వచ్చేది. అండ్ ఈవిడ పేరు మీద బాల, ఈవిడ పేరు బాల అనే పేరు మీద మనకి బెంగాలీ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఒకరు తీశారు. బాల అనే డాక్యుమెంటరీ, బెంగాలీ బాల అనే నేమ్ మీద బెంగాలీ డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశారు. అది ఎవరంటే గ్రేట్ డైరెక్టర్ సత్యజిత్ రే గారే తీశారు. సత్యజిత్ రే డైరెక్టర్ గారు బాల అనే ఫిల్మ్ని, అంటే డాక్యుమెంటరీ ఫిల్మ్ని తీశారు. నెక్స్ట్ మనం ఇంకా భరతనాట్యం కోసం ఇంకా మనం తెలుసుకోవాలనుకుంటే ఈ అన్నిటికన్నా ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్ ఏది అంటే భరతనాట్యమే అవుతుంది. ఈ భరతనాట్యం అనేది అన్నిటికన్నా ఓల్డెస్ట్ క్లాసికల్ డాన్స్. అండ్ ఇది ఏ స్టేట్కి సంబంధించిందని కూడా మనకు అడగవచ్చు. భరతనాట్యం అనేది తమిళనాడుకి సంబంధించింది, తమిళనాడుకి సంబంధించింది. ఇందులో ఇంకొంచెం మంది మనకి ఫేమస్ పర్సన్స్ ఎవరైనా ఉన్నారో అంటే వాళ్ళు కూడా అడుగుతున్నాడు మనకి ఎగ్జామ్లో. రుక్మిణీదేవి అరండెల్ ఒకరు, కృష్ణ అయ్యర్ ఒకరు. రుక్మిణీదేవి అరండెల్ ఒకరు, కృష్ణ అయ్యర్ ఒకటి. ఇందులో మనకి కొన్ని వర్డ్స్ కూడా ఉంటాయి, అంగిక, వచిక, అహర్య, సాత్విక. ఫస్ట్ వన్ ఏంటి అంగిక. అంగిక అంగిక అంటే ఏంటంటే బాడీ మూమెంట్స్, మనం డాన్స్ చేస్తున్నప్పుడు బాడీ మూమెంట్స్ ఉంటాయి కదా, దీన్ని మనం ఏమంటాం అంగిక అంటాం. నెక్స్ట్ వచిక. వచిక అంటే ఏంటి సాంగ్ బీయింగ్ ప్లే, సాంగ్కు తగ్గట్టుగా మనం ఏంటి ప్లే చేయడం అంటే ఏంటి డాన్స్ చేయడం అని. వచిక అంటే ఏంటి సాంగ్ బీయింగ్ ప్లే. నెక్స్ట్ అహర్య. అహర్య అంటే వీళ్ళు వేసుకునే ఆభరణాలు, వీళ్ళు వేసుకునే ఆర్నమెంట్స్ మనం ఏమంటాం అహర్య అంటాం. నెక్స్ట్ సాత్విక. సాత్విక సాత్విక అంటే మనకి ఏమవుతుందంటే ఇన్వాల్వ్మెంట్. సో సాత్విక అంటే ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. దీని బోత్ మేల్స్ ఫీమేల్స్ ఇద్దరు కూడా మనం వీటిని అంటే ఏంటి భరతనాట్యాన్ని వేస్తూ ఉన్నారు, ప్రదర్శిస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వన్, అండర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ హ్యాస్ ద రైట్ టు ప్రాపర్టీ బీన్ షిఫ్టెడ్ యాజ్ ఎ లీగల్ రైట్. మనకేంటి దేనికోసం అడిగాడంటే రైట్ టు ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ కోసం అడిగాడు. మనకి రైట్ టు ప్రాపర్టీ కోసం మనకు ముందుగా కొన్ని డీటెయిల్స్ తెలియాలి. రైట్ టు ప్రాపర్టీ అనేది ప్రాథమిక హక్కుల్లో ఒక హక్కుగా ఉండేది ఒకప్పుడు మనకి. కానీ 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో ఈ ఆస్తి హక్కు అనే ఒక దాన్ని, రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ప్రాథమిక హక్కుల నుండి పక్కకు తీస్తారు, ఆ జాబితా నుండి తీస్తారు. దీన్ని తీసి రాజ్యాంగంలో పార్ట్ 12లో ఆర్టికల్ 300A, ఆర్టికల్ 300Aలో దీన్ని పొందుపరిచారు ఇది. సో ఇది చట్టపరమైన హక్కుగా చేయబడింది. అప్పటి నుండి ఎలా జరిగింది, ఇది ఒక చట్టపరమైన హక్కుగా జరిగింది, ప్రాథమిక హక్కు కాదు ఇది. చట్టం పరంగా వీళ్ళు చట్టపరమైన హక్కుగా దీన్ని తీసుకొని వచ్చారు. సో మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే 6 ఉన్నాయి. సో జనరల్ 7 ఉండేవి ప్రాథమిక హక్కుల్లో, మనకు ఆస్తి హక్కు పోగా ఎన్ని వచ్చాయి, ప్రజెంట్ 6 ఉన్నాయి. ఇది ప్రాథమిక హక్కు అయితే కాదు ప్రజెంట్, ఇదేంటి ప్రాథమిక హక్కు అయితే కాదు ప్రజెంట్. దీన్ని ఏమంటాం అంటే దీన్ని రాజ్యాంగ హక్కు అని అంటాం, రాజ్యాంగ హక్కు అని అంటాం దీన్ని. ఓకే, దీని ఆన్సర్ ఏమవుతుంది ఆర్టికల్ 300A అనేది ఆన్సర్ అవుతుంది. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది సౌతర్న్ మోస్ట్ టిప్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, మనకేంటి సౌత్ దక్షిణాన్ని చిట్ట చివర ఉండేది ఏంటి ఆ టిప్, ఆ ప్లేస్ని ఏమని పిలుస్తాం అని అడిగాడు. సో ఇది రాసే ముందు మనం ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలియాలి. మనం 4 సైడ్స్, ఈ 4 సైడ్స్ కోసం కూడా చూద్దాం. ఉత్తరం అంటే ఏంటి నార్త్లో ఉండేదాన్ని ఏమంటాం అంటే ఇందిరా కాల్ అని పిలుస్తాం. ఇక్కడ ఉండేదాన్ని ఇందిరా కాల్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇదేంటిది టాప్ మోస్ట్. ఇంకా పైన మనకేంటి చిట్ట చివరిది, ఈ చిట్ట చివరి అంటే ఏంటి కొండల్లో వాటి, ఇదేంటి ప్రధాన భూభాగం ఉంటుంది కదా మనకి, ప్రధానమైనది మెయిన్ ల్యాండ్ అనేది, దానిలో అయితే ఇంద్రకాల్ అనేది నార్త్లో ఉంటుంది. సో అదే ఇంకా చిట్ట చివరిన లైక్ హిమాలయాలు అటువైపు మనం వెళ్తే ఏమవుతుందంటే కిలిక్ దావన్ పాస్ అనేది అవుతుంది. సో చిట్ట చివరిది ఏంటని అడిగితే ఏమవుతుంది నార్త్లో కిలిక్ దావన్ పాస్ అనేది అవుతుంది. అదే సౌత్లో అయితే మనకి
కన్యాకుమారి లేదా కేప్ కోమరిన్ అని అంటాం. తమిళనాడులో మనకి కన్యాకుమారి లేదా కేప్ కోమరిన్ అని అంటాం. ఇదేంటిది దక్షిణ భూభాగం అంటే ఏంటి ఇక్కడ మనకి మెయిన్ ల్యాండ్లో అయితే. ఇంకా చిట్ట చివరిది అయితే మనకి ఏమవుతుందంటే ఇందిరా పాయింట్ అంటాం. ఇందిరా పాయింట్ ఇది ఎక్కడ ఉంటుందంటే గ్రేట్ నికోబార్లో ఉంటుంది. ఈ ఇందిరా పాయింట్ని పిగ్మోలియం పాయింట్ అంటారు, ఇంకా పార్సన్ పాయింట్ అంటారు, లేదనుకుంటే లాహెన్చింగ్ పాయింట్ అని కూడా అంటారు. సో ఇది ఎక్కడుంది గ్రేట్ నికోబార్లో ఉంది. నెక్స్ట్ ఈ రెండు కాకుండా ఇంకా మనకి ఏమన్నా తూర్పున, సో ఇటువైపు ఎవరు ఉంటారంటే మనకి తూర్పున ఉన్న ప్రాంతంలో దీపు ఆర్ కిబుతు కనుమ అంటుంది. దీపు కనుమ, కిబుతు ఏంటంటే పూర్వాంచల్ పర్వతాల్లో ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే ఇవన్నీ అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ పర్వతాల్లో ఉన్నాయి. సో మనకి ఇండియాలో ఫస్ట్ సన్ ఎక్కడ ఉదయిస్తుందంటే ఏంటంటే డాంగ్ అనే ప్రాంతంలో ఉదయిస్తూ ఉంటుంది మనకి. సో డాంగ్ అనే ప్రాంతంలో ఇవి ఎక్కడ ఉంటాయి పూర్వాంచల్ పర్వతాల్లో ఉంటాయి. పూర్వాంచల్ పర్వతాలు అనేవి ఎందులో ఉంటాయి అరుణాచల్ ప్రదేశ్. సో ఇంకా ఎక్కువగానే స్టేట్స్లో ఉంటాయి పూర్వాంచల్ అనేవి. అరుణాచల్లో మన డాంగ్ అనే ప్లేస్లో స్టార్టింగ్ ఫస్ట్ మనకేంటి ఉదయిస్తుంది సన్ అనేది అక్కడ నుండే మనకి స్టార్ట్ అవుతూ ఉంటుంది ఇండియాకి సంబంధించి. ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్, సో మనకి క్వశ్చన్లో ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని ఏ స్టేట్ని అంటారంటే ఆన్సర్ అవుతుంది అరుణాచల్ అనేది ఆన్సర్ అవుతుంది. సో మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే మనం దీన్ని ఈ పాయింట్ని ఏమంటాం అంటే గుహర్ మోటా లేదా రాన్ ఆఫ్ కచ్. గుహర్ మోటా రాన్ ఆఫ్ కచ్లో ఉంటుంది ఇది. సో సూర్యుడు చిట్ట చివర మనకి ఉదయించే ప్రాంతం అంటే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఉదయించేది ఏమవుతుంది అరుణాచల్ ప్రదేశ్ అవుతుంది. చిట్ట చివరికి ఉదయించే ప్రాంతం ఏంటంటే రాన్ ఆఫ్ కచ్ అవుతుంది, రాన్ ఆఫ్ కచ్. సో ఈ టైప్ క్వశ్చన్స్ అడగవచ్చు మీకు, రాన్ ఆఫ్ కచ్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈరోజు మనం చెప్పుకోవాల్సింది ఈ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ మరలా మనం ఇంకొన్ని క్వశ్చన్స్ కోసం చెప్పుకుందాం. అంటే ఈలోపు మీకు ఇంకా ఏవైనా టాపిక్స్ కావాలంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి. సో ఇంకా మన ఇన్స్టిట్యూట్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు డైరెక్ట్గా వచ్చి కాంటాక్ట్ అవ్వచ్చు. లేదనుకుంటే మన దానిలో ఉంటే ఫోన్ నెంబర్ అది కూడా ఉంటుంది. మన లైక్ మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది మనకు అందులో. లేదనుకుంటే మన యూట్యూబ్లో మీరు చూడండి, యూట్యూబ్లో ఉంటుంది మీకు ఫోన్ నెంబర్స్ అవన్నీ. సో అక్కడ చూసి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే కాల్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.